విల్లాస్‌లో కంపల్సరీగా యాక్సెస్ కార్డ్ అనేది కావాలి. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి మీరు ఇది యాక్సెస్ కార్డ్ ట్యాప్ చేయడానికి. సో, ఇక్కడ కిచెన్‌లో స్పేస్ సరిపోదనేసి అందరికి ఇక్కడే వాషింగ్ మిషన్స్ అనేది పెట్టేశారు విల్లాస్‌లో. సో, ఇక్కడ చూసుకుంటే మీరు ఇది వచ్చేసి పెద్ద డోర్ అనమాట. కార్స్ పాస్ అవ్వడానికి. ఇక్కడ ఇంకొకటి ఉంటది. అటు సైడ్ చూడండి చిన్న డోరు అది మనుషులెళ్ళడానికి. సో, హే గైస్ ఈరోజైతే మేము దుబాయ్‌లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే ఎళ్ళిపోతున్నాము. ఇంతకుముందు మాతో పాటే ఉండేవాళ్ళు. ఒక అపార్ట్మెంట్‌లో ఉండేవాళ్ళం మేమందరం కలిసి. కాకపోతే 1 ఇయర్ బ్యాక్ ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి సో, ఇండియాకైతే వెళ్ళిపోయింది. సో, ఇప్పుడు మళ్ళీ వచ్చిందనమాట రీసెంట్‌గా. 2 డేస్ బ్యాకు. సో, వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. వాళ్ళకి ఇంకొక చిన్న పాప పుట్టింది. సో, ఎలాగో పాపను కూడా చూడలేదు ఇప్పటిదాకా అని చెప్పేసి ఫ్యామిలీ కలిసి వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అంతకుముందు ఒకే దగ్గర ఉండేవాళ్ళం కదా! అల్కిసెస్‌లోనే ఉండేవాళ్ళం. ఇప్పుడు కొంచెం దూరం అయ్యారనమాట. అంటే వాళ్ళు విల్లాలో రూమ్ తీసుకున్నారు. సో, అక్కడికే వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇల్లు వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉంటది. బై కార్ అయితే. బై వాక్ అయితే 1 ½ కిలోమీటర్ ఉంటది అంతే. వాళ్ళు కూడా కిసెస్‌లోనే ఉంటారు. సో, వాళ్ళ ఇంటికి ఇప్పుడు వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఎలాగో విల్లాస్ కదా! సో, మీకు కూడా యూజ్ అవుద్ది. విల్లాస్‌లో రూమ్స్ ఎలా ఉంటాయి, ఏంటి అని చెప్పేసని ఒక ఫుల్ వీడియో అయితే క్యాప్చర్ చేద్దామని వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. సో, ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. మీకు కొంచెము నాలెడ్జ్ అనేది వస్తదనమాట. సో, నా ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో, మీరు రైట్ సైడ్ చూస్తున్నారు కదా! అది వచ్చేసి దుబాయ్‌లో ఉండే బస్ స్టేషన్ అనమాట. అక్కడ బస్సులొచ్చి ఆగుతాయి. సో, వాళ్ళు విల్లా తీసుకున్నారు కాబట్టి వాళ్ళ విల్లా అనేది చాలా స్పేషియస్‌గా ఉంటది. సో, ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసుకుంటే మొత్తం ఇక్కడ కిసెస్ 2లో మొత్తం విల్లాస్ ఉంటాయి ఈ విధంగా. సో, అక్కడ సర్వీస్ రోడ్‌లా కనిపిస్తుంది కదా! అది పార్కింగే. కానీ ఫ్రీ కాదు పెయిడ్ పార్కింగే. మొత్తం మనము దుబాయ్‌లో ఎక్కడ చూసినా పెయిడ్ పార్కింగే ఉంటది. సో, 1 అవర్‌కి 2 దరమ్స్ అలా ఉంటది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 50 రూపీస్ పే చేయాలి. ఇదే అనమాట విల్లా. ఆల్మోస్ట్ నాకైతే నచ్చింది బయట నుంచి చూస్తుంటే. మరి లోపల చూద్దాం ఎలా ఉంటదో ఏంటి అని చెప్పేసి. సో, వాళ్ళు ఇండియా ఎళ్ళే ముందు కొన్ని ఐటెమ్స్ అనేవి మా దగ్గర పెట్టేసి ఎళ్లారనమాట. సో, ఆ ఐటెమ్స్ కూడా ఇచ్చేద్దాం ఇప్పుడు అందుకోసమే తెచ్చాను. చిన్న పిల్లలు ఉంటారు కదా! ఆ చిన్న పిల్లలకు సంబంధించినవి ఇవి. ఇంత స్టూల్సు స్నానం చేయడానికి అవి ఇవి ఉన్నాయన్నమాట. సో, అవన్నీ తీసుకొని వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతాము. మా దగ్గరైతే వాళ్ళ ఇంటికెళ్ళడానికి యాక్సెస్ కార్డ్ కానీ, పాస్వర్డ్ కానీ లేవు. సో, వాళ్ళకి ఫోన్ చేద్దాము. ఫోన్ చేసి వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోవాలి. సో, ఇప్పుడైతే మనకు ఇక్కడ చూసుకుంటే పెద్ద డోర్ ఉంది కదా! అది వచ్చేసి కారు పాస్ అవ్వడానికనమాట. సో, మనం ఇక్కడ చిన్న డోర్ దగ్గర నుంచి వెళ్ళిపోదాము. సో, మా ఫ్రెండ్స్‌కి ఫోన్ చేశాను ఆల్రెడీ. ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు. కిందే ఉంటారు కాబట్టి తొందరగానే వచ్చేయొచ్చు. ఇక్కడ యాక్సెస్ కార్డ్ కానీ పాస్వర్డ్ గానీ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ కోసం వాళ్ళు యాక్సెస్ కార్డ్ పెడతారు. ఎవరు పడితే వాళ్ళు రావడానికైతే ఇక్కడ లేదు. మా ఫ్రెండ్‌కి ఫోన్ చేశాం కాబట్టి ఆల్రెడీ వచ్చేసారు. సో, డోర్ ఓపెన్ చేయంగానే ఎంత స్పేషియస్‌గా ఉంది చూసారా? ఆహ్, ఇది ఇక్కడ పక్కన రాగానే సోఫాలు కూడా ఉన్నాయన్నమాట. ఇదే విల్లా. చాలా బావుంది కదా! ఆమె నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడనమాట. సో, కార్ పార్కింగ్ కూడా లోపల ఫ్రీగా పెట్టుకోవచ్చు. సో, సెక్యూర్‌గా ఉంటాయి పార్కింగ్స్ అన్నీ కూడా. విల్లా చూడంగానే సో, ఎన్ని రూమ్స్ ఉంటాయి ఏంటి చూపిస్తా అన్నా కదా! అందుకని క్యూరియాసిటీతో నేను కూడా సో, వెళ్ళిపోయాననమాట లోపలికి. మీ ఇంటికి మళ్ళీ వస్తానని చెప్పి. లోపలికి రాగానే గ్రౌండ్ ఫ్లోర్‌లో వాడు ఇట్లా రూమ్స్ ఉంటాయన్నమాట. ఇవి పెద్ద పెద్ద రూమ్స్ ఉంటాయి. లోపల విల్లా అంటే చాలా స్పేషియస్‌గా ఉంటది లోపల కూడా. సో, ఇలాగా మనకు పార్టిషన్స్ ఇస్తారు. అంటే ఇప్పుడు మనం అదర్ కంట్రీస్ నుంచి దుబాయ్ వచ్చామనుకోండి, మంత్లీ కావాలనుకోండి ఫ్యామిలీతో పాటు. ఇలా చాలామంది ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు ఇలాంటి విల్లాని ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అంటే ఇక్కడ మంత్లీ బేసిస్ మనము రెంట్ అనేది కట్టుకోవాలి. ఇప్పుడు మా అపార్ట్మెంట్ అనుకోండి మేము చెక్స్ ఇవ్వాలనమాట. అంటే ఇయర్‌కి 4 చెక్స్ ఉంటాయి. సో, అలా అనమాట. సో, ఇక్కడైతే మంత్లీ బేసిస్ ఉంటాయి. ఒక 1 మంత్ రెంట్ కట్టేసి కొంచెం డిపాజిట్ 1000 దరమ్స్ కట్టామనుకోండి ఇంకా మొత్తం వాళ్ళే ఇంక్లూడింగ్ దీవా, ఇంటర్నెట్, గ్యాస్ అన్నీ వాళ్ళే ఇస్తారు. సో, ఇలాంటివే చాలామంది ప్రిఫర్ చేస్తారనమాట. మేముండే దగ్గరైతే మేము మొత్తం మేమే కట్టుకోవాలి. రెంట్ వాళ్ళకి కట్టాలి. తర్వాత వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, లేకపోతే ఇంటర్నెట్ కానీ మనం ఎంతైతే యూజ్ చేసామో అన్ని డబ్బులైతే కంపల్సరీగా కట్టాలి. అందుకే ఎక్కువ మంది ఇలాంటి విల్లాస్‌ని ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ మనకు 15 డేస్ ముందే చెప్తే మన 1000 దరమ్స్ ఏదైతే డిపాజిట్ కట్టామో అది కూడా మనకు రిటర్న్ ఇచ్చేస్తారనమాట. సో, చాలామంది ఇండియన్స్ అయితే ఇలాంటి విల్లాసే ప్రిఫర్ చేస్తారు. అండ్ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు, కిడ్స్ ఉండేవాళ్ళు, ఇంకా పార్కింగ్ ఉండేవాళ్ళు ఎక్కువగా విల్లాస్‌నే ప్రిఫర్ చేస్తారు. సో, ఇలా ఉంటాయన్నమాట విల్లాస్‌లో. చాలా రూమ్స్ అయితే ఉంటాయి. చాలా ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. సో, మనకి లైక్ ఒక కమ్యూనిటీ లాగా ఉంటది. చాలామంది మలయాళీసే విల్లాస్‌లో స్టే చేస్తారండి.
చాలామంది మలయాళీసే ఉన్నారు. నేను మాట్లాడిన వాళ్ళందరూ మలయాళీసే అనమాట. సో, బయట చూసుకుంటే ఎంత స్పేషియస్ పార్కింగ్ ఉంది చూడండి. పిల్లలు ఆడుకోవడానికి కానీ, మనము ఏదైనా మన ఇండియన్స్ అంటే ఏదో ఒకటి ఎండబెట్టుకుంటాం కదా బయట. ఆ ఎండబెట్టుకోవడానికనేది చాలా స్పేషియస్‌గా ఉంది. బయటైతే చాలా క్లీన్‌గా ఉంటది. అన్ని విల్లాస్ ఇలా ఉండవండి. నేను చాలా విల్లాస్ చూసాను. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది స్టే చేస్తుంటారు కదా! అక్కడ బయటైతే చాలా చాలా డర్టీగుంటది. కానీ ఇక్కడ చాలా నీట్‌గా ఉందనమాట. సోఫాలు గూడా ఉన్నాయి. సో, ఈ విల్లా అనేది ఎవరు మెయింటైన్ చేస్తున్నారో గానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో, ఇదనమాట బయట వ్యూ ఈ విల్లాలో. సో, ఇప్పుడైతే మనము లోపలికెళ్దాము. మా ఫ్రెండ్ వాళ్ళ రూము. సో, మా ఫ్రెండ్ వాళ్ళ రూము సెక్యూరిటీ రూమ్ పక్కనే ఉంటది. అది వచ్చేసి సెక్యూరిటీ రూము. తర్వాత ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ రూమనమాట. దీనికొచ్చేసి వాళ్ళు 3200 కడుతున్నారు. మొత్తం ఇంక్లూడింగ్ దీవా, ఇంటర్నెట్ అంతా కలిపి. కాకపోతే గ్యాస్ వాళ్ళు సిలిండర్ అనేది తీసుకోవాలి. 80 దరమ్స్ అనుకుంటా సిలిండరు. సో, లోపల పాలిస్తుంది కాబట్టి నేను కిచెన్ కవర్ చేయలేకపోయాను. కిచెన్‌లో స్పేస్ లేదని చెప్పి అందరికి ఇక్కడే వాషింగ్ మిషన్స్ అని పెట్టేస్తారు. ఇవి ఓన్లీ బయట ఉండే వాళ్ళకి మాత్రమే. లోపల ఉండే వాళ్ళకి సెపరేట్‌గా లోపల వాషింగ్ మిషన్స్ ఉన్నాయండి. సో, ఇలాగా ఎవరికి వాషింగ్ మిషన్స్ వాళ్ళకే ఉంటాయి. నాకిలాగుంటే ఇష్టము. ఎందుకంటే మనం ఎన్ని సార్లు వాషింగ్ మిషన్ యూజ్ చేసుకున్నా ఏం కాదు. అదే మన ఇంట్లో అయితే మనం డబ్బులు పే చేయాలి. సో, ఇది అనమాట ఓవరాల్‌గా విల్లా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.